ఎస్బీఐ నుంచి అయితే క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఇదైతే 10 లక్షల కార్డు అంట వాళ్ళైతే చెప్పారు. సో ఇది వచ్చేటప్పటికి సిటీ సేవింగ్స్ కార్డు లేదా ఇంకేది వేరేదో చూద్దాము. సో ఇది కొంచెం చూడండి, ఇది ఈ రోజు అయితే నాకైతే ఇది వచ్చింది, అంటే రిసీవ్ అయింది కొరియర్లో ద్వారా. సో ఇది వచ్చేసరికి మనకైతే పిన్ నెంబరు. సో రెండు కలిసి నా అడ్రస్కి వచ్చింది. సో ఇది ఇవ్వడానికి, ఈ కార్డు ఇవ్వడానికి వీళ్ళు అంటే నా యొక్క డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నారు. మా సిటీ కానీ, నేను ఉండే ఏరియా, నేను ఉండే స్ట్రీట్ మొత్తం ఏరియా అంటే ఏ లొకేషన్ మొత్తం అనేది తెలుసుకున్నారు. సో తెలుసుకొని దాని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్కి అయితే ఒకడు వచ్చాడు. తను వచ్చి మా ఇంటిని అయితే ఫోటో తీసుకున్నాడు. ఇంటిని ఫోటో తీసుకొని తర్వాత నా డోర్ నెంబర్ అయితే తెలుసుకొని దాని ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే నాకైతే కొరియర్ ద్వారా ఇదైతే పంపించాడు. సో ఫస్ట్ అయితే ఇది వచ్చింది, దాని తర్వాత అయితే ఇది పిన్ నెంబర్ అయితే వచ్చింది. సో ఈ రెండింటిని అయితే మనం ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. సో 10 లక్షల కార్డు కదా, చూస్తాను నేను కూడా ఎట్లా ఉందో. మనమైతే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కార్డ్ని అయితే. ప్యాకింగ్ మట్టికి చాలా గట్టిగా ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. చూద్దామన్నా కూడా రాదు, చినిగిపోతూ వస్తుంది ప్యాకింగ్ అనేది. ఎట్టకేళ్ళకైతే ఓపెన్ అయితే అయింది. సో ముందుకైతే కార్డు యొక్క డీటెయిల్స్ అవి మొత్తం అయితే ఉన్నాయి. సో క్రెడిట్ లిమిట్, క్యాష్ లిమిట్, స్టేట్మెంట్ జనరేషన్ రేట్ ఇవి మొత్తం అయితే ఉన్నాయి. సో వీళ్ళు నాకు చెప్పడం అయితే 10 లక్షలు చెప్పారు. క్రెడిట్ లిమిట్ వచ్చేసరికి వీళ్ళు 30,000 అని మెన్షన్ చేశారు. సో చూద్దాం. సో దీనికి సంబంధించి అయితే కార్డుకి సంబంధించి అయితే మొత్తం గైడ్ లైన్స్ అట్లా మొత్తం ఇచ్చారు. ఇది పక్కన పెడదాం. దీనికైతే మొత్తం తగ్గిపోతుంది. సో చూడండి, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ డబుల్ షూర్. సో మనకైతే గ్యారెంటీ లాగా కార్డ్స్ అయితే ఇస్తున్నారు. సో కాంటాక్ట్లెస్ కార్డ్స్ కానీ, పేమెంట్స్కి కానీ, దీని ద్వారా బెనిఫిట్స్, హౌ డస్ ద కాంటాక్ట్లెస్ క్రెడిట్స్ వర్క్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, ఇఫ్ దేర్ ఏ లిమిట్ ఫర్ ఏ కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్ అమౌంట్, కెన్ ఐ సెట్ మై ఓన్ లిమిట్. సో మనం లిమిట్ ఎట్లా పెట్టుకోవాలి, దీని ద్వారా అంటే అసలు దాన్ని మనం ఎట్లా వాడాలి అనేది అయితే ఒకటైతే వీళ్ళు గైడ్ లైన్స్ అయితే పంపించారు. సో సివివి నెంబర్ అవి మొత్తం అయితే ఈ కార్డు ద్వారా అయితే వచ్చింది మనకి. అంటే సివివి నెంబర్ కార్డు ద్వారా కాదు, కార్డు మీద అయితే సివివి నెంబర్ వచ్చింది. సో దాన్ని ఏమేమి మనం షేర్ చేసుకోవచ్చు, ఏమేమి షేర్ చేసుకోకూడదు అని డు నాట్ షేర్ అని ఒకటి మనకైతే పంపించారు ఫ్రెండ్స్ పాంప్లెట్. సో దీని మీద అయితే మనం ఏం షేర్ చేసుకోవాలి, ఏం షేర్ చేసుకోకూడదు. సో ఎస్బీఐ మనకి కార్డు ఒక కాంటాక్ట్ నెంబర్ అంటే కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు మనకి దీని మీద. సో ఎక్స్పైర్ డేట్, సివివి నెంబర్ ఈ మొత్తం అయితే ఉన్నాయి. సో పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలి మొత్తం అయితే ఉన్నాయి. సో దీనికి కొంచెం ఉన్నాయా అంటే ఇంకేం లేవు ఫ్రెండ్స్. సో బాక్స్ అయితే ఇంటికి ఉంది. తర్వాత వచ్చేసరికి మనకైతే ఇదైతే ఇక్కడ ఉంది, మన క్రెడిట్ లిమిట్, మనం ఎంత వాడుకోవచ్చు ఏంటి, మన అడ్రస్ ఈ మొత్తం అయితే దీని ద్వారా ఇచ్చారు. సో దీన్ని కనుక మనం ఓపెన్ చేసినట్టయితే దీని గురించి కూడా ఒక డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనం, అంటే పే ఎట్లా చేసుకోవాలి, ఎట్లా సెటప్ చేసుకోవాలి అవి మొత్తం అయితే మనకి వచ్చింది. సో సేఫ్టీ టిప్స్ ఫర్ యూజింగ్ యువర్ ఎస్బీఐ కార్డు. సో దీని మీద వచ్చేసరికి మనకి రిమెంబర్ టు గెట్ యువర్ కార్డ్ బ్యాక్ ఆఫ్టర్ ఈచ్ ట్రాన్సాక్షన్, నెవర్ సైన్ అండ్ ఇన్కంప్లీట్ చార్జ్ స్లిప్. సో మనకైతే టిప్స్ అనేవి అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేసి ఇచ్చారు వాళ్ళు. సో చూడండి మొత్తం అయితే ఇచ్చారు. సో మనం ఎట్లా వాడాలి ఏంటి, దీన్ని కస్టమర్ కేర్ నెంబరు అవి మొత్తం అయితే మనకి ఇచ్చారు. సో మనకైతే ఇక్కడైతే కార్డ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడైతే కార్డ్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు సో
సో ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క నంబర్ దానికి కూడా వీళ్ళు స్టిక్కర్ అయితే ఒకటి ఇచ్చారు. సో అదొకటైతే చాలా బాగుంది. సో చూడండి, క్రెడిట్ కార్డుకి ఈ స్టిక్కర్ కనుక తీస్తేనే మనకు కనబడిద్ది, లేదంటే కనబడదు. సో వెనకాలైతే CVV నెంబర్ ఉండిద్ది. దీనికైతే బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. CVV నెంబర్ కనబడకుండా ఉండడానికి మనకి ఇదిగోండి, ఇదైతే వెనకాల ఒక గమ్లాగా పోస్ట్ ఆఫీస్లో వచ్చే రబ్బర్ బంక్ ద్వారా కాకుండా ఇదైతే మనకు బాగా ఇచ్చారు. సో మనకు వచ్చేసరికి అసలు కార్డు యొక్క డీటెయిల్స్ అనేవి ఇది ఉన్నాయి. సింప్లీ సేవింగ్స్ కార్డు అంటే ఇది. సో మనకి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. దీని మీద సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్, యువర్ క్రెడిట్ కార్డు, సెలెక్ట్ సెకండ్ యాక్టివేషన్, ఎంటర్ యువర్ SBI కార్డు, సెక్యూరిటీ, ఆన్లైన్ యాక్టివేషన్, సో ఎట్లా చేసుకోవాలి మొత్తం అయితే ఇచ్చాడు. సో మనకి దీని మీద QR కోడ్ కూడా ఇచ్చాడు. సో ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలి ఏంటి అనేది, దాని ద్వారా కూడా మనం యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ QR కోడ్ మీద కూడా మనం గమనించినట్టయితే ఇదైతే ఇచ్చాడు ఫ్రెండ్స్. సో మనం కనుక ఇది తీసినట్టయితే నా కార్డు యొక్క డీటెయిల్స్ సో అది మొత్తం అయితే ఇచ్చాడు. సో చాలా బాగా ఇచ్చాడు ఫ్రెండ్స్ కార్డ్స్ అయితే. సింప్లీ సేవ్ కార్డు ఇది, మనకి చిప్పు ATM కార్డు లాగా కదా ఫ్రెండ్స్. మొత్తం అయితే బాగుంది. దీని ద్వారా సెటప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే పక్కన పెడతాను. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి రెండోది వచ్చేసరికి మనకి దీని యొక్క పిన్ నెంబర్. సో పిన్ నెంబర్ కాగితం అనేది ఈ రకంగా అయితే మనకి పంపించాడు. సో చూడండి, EWS స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాడు మనకి. సో ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఎట్టుందో చూద్దాం. దీని మీద ఎందుకు మళ్ళీ సో మనకైతే పిన్ నెంబర్ అయితే ఇట్లా పంపించాడు ఫ్రెండ్స్. సో దీని మీద వచ్చేసరికి నా డీటెయిల్స్ అవి మొత్తం ఉన్నాయి. నేను ఉండే అడ్రస్, సో ఎక్కడ ఇవి మొత్తం అయితే ఉన్నాయి. సో మన పిన్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడైతే ఉంది. సో దీన్ని చూడాలంటే మనం ఇదిగోండి, ఇక్కడ మనకి కటింగ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ కటింగ్ కూడా చాలా 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 నీట్గా ఇచ్చాడు కటింగ్ అయితే. ఎందుకంటే పై నుంచి అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే కటింగ్ అయితే చిన్నగా ఇచ్చాడు. సో ఇదిగోండి, ఇక్కడైతే ఇచ్చాడు కటింగ్ మనకి. సో పిన్ నెంబర్కి చిన్నది మొత్తం చిన్న కొట్టుకొని కొత్తగా వచ్చిన కార్డు. సో మనకి దీంట్లో లోపలైతే ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే చాలా 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 చిన్నగా అయితే ఇచ్చాడు లెటర్స్. చాలా 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 చిన్నగా అయితే లెటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల. సో చూస్తే అదా కాదా అనేటట్టుగా ఉంది. ఇంకొంచెం అంటే మనకి దీంట్లో కింద కూడా లెటర్స్ కూడా ఇవ్వలేదు. మనకి ఇచ్చిన పిన్ నెంబర్కి దానికి ఇంగ్లీష్లో లెటర్స్ ఇస్తారు కదా, అట్లా కూడా ఇవ్వలేదు. సో మొత్తం మనకి జస్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాడు. సో దీంట్లో సో ఇది ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు అంటే SBI ద్వారా అయితే ఈ క్రెడిట్ కార్డు అయితే వచ్చింది. సో నా సివిల్ స్కోర్ బాగుందని వాళ్ళే తెచ్చి మరీ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇలాంటి కార్డ్స్ ఇంకా వచ్చి ఇంకా నాకు చాలా కార్డ్స్ రావాలి అని కొంచెం అనుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలి ఏంటి అనేది దీని గురించి అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్కి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నాకు కూడా బూస్టప్ ఉండేదిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ గాయస్.